హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. మీరు ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నాం ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్ సంబంధించి గ్రూప్ 2 నోటిఫికేషన్కి ఆర్థిక శాఖ అనేది క్లియరెన్స్ ఇచ్చింది. మరి విత్ ఇన్ 15 నుంచి 1 మంత్ లోపలే మనకి నోటిఫికేషన్ పడే అవకాశాలు అయితే 100% ఉన్నాయి. రైట్, ఆల్మోస్ట్ మీలో చాలామంది 2019 నుంచి నేటి వరకు ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండవచ్చు. అదేవిధంగా గమనించినట్లయితే మరికొంతమంది ఇప్పుడే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, మరి ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళ కోసం, అదేవిధంగా ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ అప్డేట్స్ కోసం మళ్ళీ ఏ విధంగా మనం ప్రిపేర్ అయితే మీ యొక్క ప్రిపరేషన్ అనేది ది బెస్ట్ వేలో వెళ్ళి ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తారో దానికి అనుగుణంగా స్పెషల్గా మనం మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్ ద్వారా గ్రూప్ 2 సంబంధించి స్పెషల్ బ్యాచ్, ఇటు ఏపీపీఎస్సి వాళ్ళకి టీఎస్పీఎస్సి వాళ్ళకి ఆల్రెడీ మనం ఏపీపీఎస్సి టీఎస్పీ సంబంధించి గ్రూప్ 2 బ్యాచ్ నడుస్తున్నప్పటికీ స్పెషల్గా ఒక ప్రత్యేక బ్యాచ్ అనేది రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మరి ఈ బ్యాచ్ అనేది ఎలా ఉంటుంది, మనం ఏ విధంగా మనం క్లాసెస్ చెప్తాము, మనం ఏ కంటెంట్ తీసుకొని మీకు చెప్తాము, డైలీ ఏ విధంగా క్లాసెస్ ఉంటాయి, క్లాస్ అయిన తర్వాత టాపిక్ వైజ్ టెస్ట్ ఎలా ఉంటాయి, దానికి సంబంధించిన మెటీరియల్ పీడిఎఫ్ ఎలా ఉంటుందని చెప్పేసి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గమనించండి, మీరు కోర్స్ తీసుకున్నా తీసుకోకపోయినా సరే ఖచ్చితంగా ఈ వీడియో అనేది ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో చూడడం వల్ల మీరు మీ ప్రిపరేషన్ ఖచ్చితంగా ఒక రైట్ వేలో తీసుకెళ్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇనీషియల్గా ఎవరైతే మన జో స్టడీ క్లబ్ యాప్ ఉందో, అంటే ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుందమ్మా. జో స్టడీ క్లబ్ డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. జో స్టడీ క్లబ్, మీరు మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్ని ప్లే స్టోర్ నుంచి కానీ లేదా యాప్ స్టోర్ నుంచి కానీ ఈ 2 ఆప్షన్స్ నుంచి ఎక్కడి నుంచి అయినా సరే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్ మరియు మీ యొక్క పేరు, మెయిల్ ఐడి ఇచ్చి మన యొక్క యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో యాప్లోకి వెళ్ళిన తర్వాత మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, సచివాలయం, ఎస్ఐ, కానిస్టేబుల్, ఇలా మీకు కావాల్సిన ప్రతి కోర్స్ కూడా అందుబాటులో ఉంది. రైట్, కమింగ్ టు మనం గ్రూప్ 2 విషయానికి వస్తాయి. సో ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యే నోటిఫికేషన్లో గ్రూప్ 2 ఒకటి. అంటే డిఎస్సి, పోలీస్ కానిస్టేబుల్తో పోల్చుకునే సరే కొన్నిసార్లు మనకి ఈ యొక్క గ్రూప్ 2 సంబంధించి ఎక్కువ మంది ప్రిపేర్ అవుతుంటారు. ఎందుకంటే మనకి పోస్ట్ పరంగా చాలా మంచిది, ఇంటర్వ్యూ లేదు ఇదేంట్లో మన యొక్క ఏపీపీఎస్సీలో, టీఎస్పీఎస్సీ ఉంది. తర్వాత సిలబస్ అనేది వెన్ కంపేర్డ్ టు గ్రూప్ 1తో పోల్చుకుంటే బిట్ వైజ్ కాబట్టి చాలా ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యే ఒక జాబ్ ఏంటంటే గ్రూప్ 2. మరి ఈ గ్రూప్ 2 సంబంధించి ఏపీ వాళ్ళకి 3 పేపర్లు ఉన్నాయమ్మా, 3 పేపర్స్ ఉన్నాయి. టీఎస్ వాళ్ళకి 4 పేపర్లు ఉన్నాయి. రైట్, అయితే మనం క్లాసెస్ అనేది చెప్తున్నప్పుడు ఇప్పుడు అందించే క్లాసెస్ ప్రతిదీ రికార్డింగ్ క్లాసెస్ మరియు లైవ్ క్లాస్ 2 ఉంటాయి. మరొక అద్భుతమైన విషయం ఏంటంటే మనకి డిజిటల్ బోర్డు కూడా అందుబాటులో వచ్చింది కాబట్టి మ్యాప్స్ అనేవి మేము క్లాసెస్ రూపంలో ఈ విధంగా బోర్డు పైన మ్యాప్ వేసి చెప్పడం కొంచెం కష్టమయ్యేది, కొంచెం డేటా అనేది చెప్పడం కూడా కొంచెం కష్టంగా ఉండేది. కానీ ఈసారి దాన్ని కొంచెం మనం ఇంప్రూవ్ చేస్తున్నట్లు డిజిటల్ బోర్డు అందుబాటు రావడం వల్ల మీకు క్లాసెస్ అనేవి చాలా ఈజీగా చాలా తక్కువ టైంలోనే సిలబస్ కంప్లీట్ చేసే విధంగా అయితే మనం ప్రయత్నం చేయబోతున్నాం. అయితే గమనించండి, మనం అందించే కోర్స్ ఏదైతే ఉందో ఈ కోర్సు ప్రతిరోజు టైం టేబుల్ ప్రకారం మాత్రమే టైం టేబుల్ ప్రకారం మాత్రమే క్లాసెస్ అప్లోడ్ అవుతాయి. రైట్, సో ఈ టైం టేబుల్ ప్రకారము ఖచ్చితంగా ఏంటంటే వీక్లో 6 రోజులు మీకు ప్రతిరోజు క్లాసెస్ ఉంటాయి. ఓకే, ప్లస్ ఆ క్లాసెస్ పైన టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. టాపిక్ వైజ్ టెస్ట్లు కూడా అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఎవ్రీ సండే, ప్రతి సండే మీకు ఎంతవరకు సిలబస్ అవుతుందో ఆ సిలబస్ అయ్యేంత వరకు గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటుంది. గ్రాండ్ టెస్ట్ కూడా మీకు అందుబాటులో అయితే ఉంటుందమ్మా. రైట్,
చూడండి, ఇది మీకు చెప్తున్నాను, ఇప్పుడు స్టార్ట్ చేసిన ఈ కోర్స్ అనేది మీకు కోర్స్ ఎండ్ అయ్యే వరకు ఉంటుంది ఇదే విధంగా. అయితే మనం ఉన్న ఈ టైం టేబుల్ అనేది విత్ ఇన్ 90 days లోపల, అంటే 90 రోజుల లోపలే మీకు సిలబస్ అనేది కంప్లీట్ చేయబోతున్నాం. దట్లో అంటే అందులో మీకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి అత్యంత స్కోరింగ్ టాపిక్స్ ఏపీపీఎస్సీలో అయితే మనకి చూసుకున్నట్లయితే మనకి పేపర్ 2 మరియు పేపర్ 3 ఏపీపీఎస్సీలో. అదేవిధంగా టీఎస్పీఎస్సీ గమనిస్తే మనకి ఏపీపీఎస్సీలో మనకి పేపర్ 2 మరియు పేపర్ 3, టీఎస్పీఎస్సీలో పేపర్ 2, 3, 4 రైట్. మరి ఈ పేపర్ 2, పేపర్ 3 ఇక్కడ, మరియు పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఆల్మోస్ట్ ఇక్కడ చూసినట్లయితే మీకు టోటల్గా 3 పేపర్లు కలిపి 450 మార్క్స్ ఉంటుందమ్మా మెయిన్స్. ఇక్కడ చూసినట్లయితే 4 పేపర్లు కలిపి 600 మార్క్స్ ఉంటాయి. ఓకే, సో ఇంక్లూడింగ్ పేపర్ 1 కలిపి చూసుకుంటే ఇప్పుడు మనకి స్కోరింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్న పేపర్ 2 మరియు పేపర్ 3, ఇక్కడ పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 వీటిని విత్ ఇన్ 1 month నుంచి 1.5 monthలో సిలబస్ కంప్లీట్ చేస్తా. అంటే మీరు జాయిన్ అయిన ఫస్ట్ డే నుంచే మీకు క్లాసెస్ అనేవి ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ చూసినట్లయితే మనకి పేపర్ 2లో ఏపీపీఎస్సీలో ఏపీ హిస్టరీ మరియు ఇండియన్ పాలిటీ ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే పేపర్ 3 చూసుకుంటే ఇండియన్ ఎకానమీ మరియు ఏపీ ఎకానమీ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్టు మనకి సేమ్ తెలంగాణ హిస్టరీ మరియు ఇండియన్ పాలిటీ ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే ఇండియన్ ఎకానమీ, తర్వాత తెలంగాణ ఎకానమీ, ఫోర్త్ టాప్ చూసుకుంటే తెలంగాణ మూవ్మెంట్. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఏవైతే మెయిన్ పేపర్స్ ఉన్నాయో ఆ మెయిన్ పేపర్స్కి అయితే ముందే ఇంపార్టెన్స్ ఇచ్చి మీకు పూర్తిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాం. అట్ ది సేమ్ టైం ఏంటంటే దానికి అనుగుణంగా మనం వీక్లో ఒక 2 days పేపర్ 1 కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ సైమల్టేనియస్గా మీకు 90 రోజుల్లోనే సిలబస్ అనేది కంప్లీట్ చేస్తాము. మేమిచ్చే పేపర్ కానీ మేమిచ్చే కంటెంట్ కానీ మీరు ఎవరితో ఇచ్చినా కంపేర్ చేసుకోవచ్చు. మనం ఇచ్చే కంటెంట్ అనేది విత్ అప్డేట్స్తో కలిపి ఉంటుంది. అదేవిధంగా ప్రతి చాప్టర్ కూడా ఎక్కడ ఒక పిన్ పాయింట్ కూడా వదలకుండా అయితే మనం క్లాస్ చెప్పడం జరుగుతుంది. రైట్, మేము ఇచ్చే ఏదైతే కంటెంట్ ఉందో ఆ యొక్క టెస్ట్లు ఏవైతే ఉన్నాయో మీరు ఒకసారి ఆల్రెడీ మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్లో అయితే చూసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మనం టైం టేబుల్ కూడా చెప్పాను మీకు, 90 days టైం టేబుల్ ఉంది. ఈ 90 days టైం టేబుల్ కూడా మొత్తం టోటల్గా మీకు మన యొక్క యాప్లో అందుబాటులో ఉంటుంది. అయితే ఫస్ట్ వీక్ టైం టేబుల్ ఏ విధంగా ఉంటుంది ఇటు ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఓకే రైట్, చూడండి ఒకసారి ఏపీపీఎస్ సంబంధించి ఫస్ట్ చూద్దాం. ఏపీపీఎస్సీ వారికి టైం టేబుల్ మీకు డే 1, సో రేపటి నుంచి డే 1 వస్తుందమ్మా. డే 1, సో డే 1 ఇనీషియల్గా మనం ఎప్పుడు స్టార్ట్ చేసినా సరే మోడర్న్ హిస్టరీ స్టార్ట్ చేయాలమ్మా. మోడర్న్ హిస్టరీ. ఓకే, మోడర్న్ హిస్టరీ. ఈ మోడర్న్ హిస్టరీలో ఫస్ట్ టాపిక్ ఏంటంటే యూరోపియన్ల రాక. యూరోపియన్ల రాక అనే టాపిక్తో స్టార్ట్ చేస్తాం. మరియు నెక్స్ట్ డే 2 చూసినట్లయితే డే 2 రైట్. సో డే 2 మీకు చూసినట్లయితే ఇండియన్ జియోగ్రఫీ పై ఉంటుందమ్మా. ఇండియన్ జియోగ్రఫీ. దీంట్లో భారతదేశ ఉనికి, స్కేత్రీయ అమెరికా. భారతదేశ ఉనికి, స్కేత్రీయ అమెరికా. నెక్స్ట్ డే 3 గమనించినట్లయితే ఇండియన్ పాలిటీ. ఓకే, ఇండియన్ పాలిటీలో భారతదేశ రాజ్యాంగం, చారిత్రక క్రమము. చారిత్రక క్రమము. సో ఇక్కడే మీకు మోడర్న్ హిస్టరీలో మరొక టాపిక్ అయినా ఏ టాపిక్ అప్లోడ్ అవుతుందంటే ఇక్కడే. సో ఆ టాపిక్ పేరు చూసుకుంటే బ్రిటిష్ ఆక్రమణలు. బ్రిటిష్ ఆక్రమణ టాపిక్ కూడా మీకు ఇక్కడ అడిషనల్గా యాడ్ అవుతుంది. నెక్స్ట్ డే 4 చూడండి. డే 4 చూసినట్లయితే ఇక్కడ మీకు ఇండియన్ ఎకానమీ.
ఇండియన్ ఎకానమీలో ఇనీషియల్గా జాతీయ ఆదాయం అంటే నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం పైన క్లాస్ ఉన్నది మీకు లైవ్ మరియు రికార్డింగ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇదే 4th డేనే మీకు ఏపీ హిస్టరీ కూడా ఉంటుందమ్మా, ఏపీ హిస్టరీ. సో దీంట్లో శాతవాహనం టాపిక్ అప్లోడ్ అవుతుంది, శాతవాహనులు. ఓకే, ఏపీ హిస్టరీలో శాతవాహనం టాపిక్ అనేది అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 5th డే. సో ఈ 5th డే గమనించినట్లయితే ఏపీ ఎకానమీ. సో ఇక్కడ ఏపీ ఎకానమీలో మీకు ఏ టాపిక్ అప్లోడ్ అవుతుందంటే ఈ టాపిక్ చూసినట్లయితే భూ సంస్కరణలమ్మ, భూ సంస్కరణలు. ఓకే, భూ సంస్కరణ టాపిక్ అనేది అప్లోడ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ మీకు ఇండియన్ జోగ్రఫీ సంబంధించి భారతదేశ నైసర్గిక స్వరూపము, భారతదేశ నైసర్గిక స్వరూపము, రైట్. అదేవిధంగా డే 6 మీరు గమనించినట్లయితే డే 6 ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ ఎన్విరాన్మెంటల్ టాపిక్లో మీకు ఆవరణ వ్యవస్థ, ఓకే. సో డిజాస్టర్ మేనేజ్మెంట్లో మీకు ఏ టాపిక్ అప్లోడ్ అవుతుందంటే విపత్తు ప్రాథమిక అంశాలు. ఓకే, విపత్తు ప్రాథమిక అంశాలు. చూడండి మీకు డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6. సో ఈ విధంగా మీకు ఏపీపీఎస్సి వారికి అయితే అప్లోడ్ అవడం జరుగుతుంది, రైట్. సో మీకు డే 7th అంటే వీక్లో సండే రోజు మీకు ఖచ్చితంగా వీటన్నిటిపైన గ్రాండ్ టెస్ట్ ఉంటుందమ్మా, వీటన్నిటిపైన గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. సో ఇలా మీకు 90 డేస్లో పూర్తి సిలబస్ కంప్లీట్ అవుతుంది, రైట్. అయితే గమనించండి, మీకు డే 1, డే 2 ఉంది. మీకు ఇక్కడ 2 days అయిన తర్వాత 3rd డే నుంచి ఇక్కడ అయిన టాపిక్ ఏదైతే ఉందో దానిపైన టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్ అప్లోడ్ చేస్తాము. చూడండి ఇక్కడ డే 1 అయిపోయిన తర్వాత మీరు డే 3కి వచ్చినప్పుడు ఇక్కడ డే 1గా ఇక్కడ పెట్టుకోండి టెస్టుల కోసం. సో ఇక్కడ నుంచి ఏంటంటే మీకు ఫస్ట్ యూరోపియన్ రాక, నెక్స్ట్ ఇండియన్ జోగ్రఫీ సెకండ్ టాపిక్. సో ఇలా ఒక్కొక్క టాపిక్ సంబంధించి ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్ అనేది కూడా మీకు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాము. ఇలా ప్రిపేర్ అయితే ఆలోచించండి, ఎందుకు ఉద్యోగం రాదు. ఓకే, క్లాసెస్ వింటూ, నోట్స్ రాసుకుంటూ, మేము ఇచ్చిన పీడిఎఫ్ మెటీరియల్ చూసుకుంటూ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేస్తే డ్యామ్ షూర్గా 100% ఉద్యోగం వస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీరు ఎవరు ఎలాంటి ప్రిపరేషన్ ప్లాన్ చూసుకున్నా సరే దీనికన్నా బెస్ట్ ప్రిపరేషన్ అయితే ఉండదు. ఓకే, కానీ మీరు చేయాల్సింది ఏంటంటే కోర్సు జాయిన్ అయ్యి రెగ్యులర్గా మీకున్న ఏదైతే టైం ఉందో దాన్ని కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. ఇచ్చిన కంటెంట్ని యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది, రైట్. సో కమింగ్ టు ద టీఎస్పీఎస్సి గమనించినట్లయితే ఇక్కడ కొన్ని చేంజెస్ ఉంటాయి. అంటే కొన్నిసార్లు మనం సైమల్టేనియస్గా వెళ్తూ మార్చుకుంటాం. టీఎస్పీఎస్కి వచ్చేసరికి ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఇక్కడ వరకు సేమేనమ్మా. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి టీఎస్ హిస్టరీ ఉంటుంది. అయితే టీఎస్ హిస్టరీలో కూడా సేమ్ శాతవాహనం టాపిక్ మనకి ఇనీషియల్గా ఉంటుంది కాబట్టి అదే ఉంటుంది అనమాట, రైట్. ఇక్కడ కూడా ఉన్న టీఎస్ ఎకానమీ ఉంటుంది. సో టీఎస్ ఎకానమీ కూడా ఉన్న సేమ్ ఈ భూ సంస్కరణ టాపిక్ అనేది మనకి ఎలాగా ఉంటుంది అనమాట. అంటే ఈ ఫస్ట్ వీక్లో మీకు ఆల్మోస్ట్ ఏపీ వాళ్ళకి టీఎస్ వాళ్ళకి సేమ్ ఉంటుంది. సెకండ్ వీక్ నుంచి మనం డేలో 4 days ఏంటంటే పేపర్ 2 మరియు పేపర్ 3 పైన కాన్సన్ట్రేట్ చేసి, ఎందుకంటే మనకు స్కోరింగ్ టాపిక్ కాబట్టి వాటిని వితిన్ 1 month లోపల అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని కంప్లీట్ చేస్తాం. కంప్లీట్గా లైవ్ క్లాస్ ఉంటాయమ్మా. మీకు లైవ్ క్లాస్ సెషన్ చూసుకుంటే మార్నింగ్ 11 to 1, ఈవినింగ్ 7 to 10. సో ప్రతిరోజు క్లాసులు ఉంటాయి.
గతంలో కొన్ని ఇబ్బందుల వల్ల కొంచెం సిలబస్ అనేది డిలే అయింది, అటు నోటిఫికేషన్ లేకపోవడం, మధ్యలో గ్రూప్ 4 నోటిఫికేషన్ రావడం, కొన్ని ఇబ్బందులు జరిగాయి. కానీ ఈసారి మాత్రం వితిన్ 3 monthsలోనే టోటల్ సిలబస్ అయిపోతుంది. మీకు ఫిలిమ్స్ కన్నా ఇంకా 1 month ముందే సిలబస్ అయితే కంప్లీట్ చేస్తాము, రైట్? సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మన యొక్క కోర్స్ జాయిన్ అవ్వండి. చూడండి, ఎవరున్నో రకరకాల పర్సన్స్ ఉంటారు మీ చుట్టుపక్కల. నీకెందుకు ఉద్యోగం వస్తుంది అనేవాళ్ళు ఉంటారు, నువ్వు చదివితే ఈర్షపడి మనకెందుకులే అనేవాళ్ళు ఉంటారు, ఇప్పుడు కాదులే నోటిఫికేషన్ పడిన తర్వాత చూద్దాం అనేవాళ్ళు ఉంటారు, నోటిఫికేషన్ పడిన తర్వాత ఎగ్జామ్ డేట్ వచ్చి చదువుకోవచ్చు అంటారు, అరే ఇవన్నీ కాదా ఒక బుక్ మొత్తం తీసి సరిపోతుంది అంటారు. ఇలా రకరకాల పర్సన్స్ ఉంటారమ్మా. కానీ ఇక్కడ గమనించండి, సక్సెస్ అయిన ప్రతి ఒక్కడు చెప్పే ఒక మాట ఏంటంటే, నువ్వు ముందు స్టార్ట్ చేయి, అందరికన్నా ముందు స్టార్ట్ చేయి. ఈ యొక్క మాట అనేది చాలా వాల్యుబుల్. చెప్పడానికి చాలా సింపులే, ముందు స్టార్ట్ చేయని చెప్పేసి. ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ముందు సిలబస్ కంప్లీట్ చేస్తాం, ముందు రివిజన్ ఈజీ కంప్లీట్ చేస్తాం. వన్స్ రివిజన్ అయిన తర్వాత ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఈజీగా మనం విజల్స్ వేసుకొని ఈజీగా మీరు ఆ యొక్క ఎగ్జామ్ పేపర్ అనేది రాసి రావచ్చు. మీరు చేసే ప్రతి చిన్న తప్పు కూడాను అది మీకు ఉద్యోగం దూరం చేస్తుంది. పోస్టులు అయితే ఎన్నున్నప్పటికీ కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది. మరి ఈ కాంపిటీషన్లో మిమ్మల్ని మీరు నిరూపించాలనుకుంటే ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంటుంది. లేదు సార్ నాకెందుకు ఇది రావు కష్టం అనుకున్నప్పుడు ఇప్పుడు వదిలేయండి. ప్రయత్నించి 2 అడుగులు దీనిలో వేసి మళ్ళీ ముందేసి వెనక్కి వచ్చి ఇలాంటి పనులు చేయొద్దు. దానివల్ల మీ విలువైన టైం మిస్ అవుతుంది. మీకు రకరకాల టాలెంట్స్ ఉండొచ్చు, మరి ఇందులో టాలెంట్ నిరూపించుకొని ఒక 5 minutes సిలబస్ కంప్లీట్ చేయడమే. మరి ఈ యొక్క టార్గెట్ని రీచ్ అవ్వాలన్నా ఖచ్చితంగా సిలబస్ని కంప్లీట్ చేయడం ఒకటే మనకున్న వే, దానికన్నా ఇంకో వే అయితే ఉండదు, రైట్? సో సిలబస్ని కంప్లీట్ చేద్దాం. ఖచ్చితంగా ఈసారి రాబోయే ప్రతి నోటిఫికేషన్లో మన జోష్ స్టడీ క్లబ్ విద్యార్థులే అంటే మీరే ఉద్యోగులుగా ఎక్కువ మంది ఉండే విధంగా మనం చేతులు కలిపి ప్రయత్నం చేద్దాం. సో ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నా నెంబర్ ఐడియా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది మీకు 9704670893. ఓకే, 9704670893 ఈ నెంబర్కి నాకు కాల్ చేయండి, లేదంటే మెసేజ్ చేయొచ్చు. ఖచ్చితంగా ప్రతి డౌట్ క్లారిఫై చేస్తాను. ఓకే, సో 1 or 2 మెంబర్స్కి ఎవరికైనా మన పైన నెగిటివ్ ఒపీనియన్ ఉండొచ్చమ్మా. ఓకే, ఎందుకంటే ఈ యొక్క ఫీల్డ్ నడుస్తున్నప్పుడు రకరకాల పర్సన్స్ రకరకాల విధంగా ఏదో విధంగా ఉంటారు. ఈవెన్ నాకు నెగిటివ్ ఉంటుంది, మీకు నెగిటివ్ ఉంటుంది. సో వీళ్ళందరికీ దాటి బయటికి వెళ్ళి ఉద్యోగం సాధించి పెట్టి వాళ్ళందరికీ ఆన్సర్ చెప్పాల్సిన టైం అయితే వచ్చింది. సో రైట్, ఇంకా టైం అయితే వేస్ట్ చేయొద్దు. సో కలిసి నడుద్దాం. ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్లోనే మిమ్మల్ని మీరు ఉద్యోగులుగా మార్చే ప్రయత్నం అనేది చేద్దాం. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్ ఉన్నట్టు నాకు కాల్ చేయండి, అది మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.